అప్పు చేసినాడు, ఇచ్చే మనసు లేదు అతనికి. ఆ డబ్బుతో ఇచ్చిండొచ్చు, ఎన్నో కొన్ని పథకాలు, ఇంకా కొన్ని పథకాలు ఇచ్చిండొచ్చు, మీ అందరినీ ఎంతో కొంతవరకు తృప్తిపరిచిండొచ్చు. కాకపోతే ఆయనకి ఇచ్చే మనసు లేదు. ఒక కొత్త రేషన్ కార్డు లేదు, ఒక కొత్త పెన్షన్ లేదు, ఒక కొత్త ఇల్లు పట్ట లేదు. పింఛన్ ఎంత మందికి ఇచ్చినాడు, ఇళ్ళ కాడికి వచ్చి ఇచ్చినాడు. మాట్లాడతారు ఎవరిని తిట్టాక ఇంటికాడికి బియ్యం వస్తున్నాయి, ఇప్పుడు వస్తున్నాయా? దాంట్లో వస్తున్నాయి ఇప్పుడు. చూడు దాంట్లో వచ్చి ఇచ్చిపోతాడు. మాకే అందుకే మేము వచ్చినామ్మా, ప్రజలతోనే ఉండాలా. మేము గెలిచినా ఓడిపోయినా, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజలతో ఉండాలనేదే వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధాంతం. వాళ్ళకందరికి ఇల్లు సాయం చేసినాడు జగనన్న. ఇప్పుడు ఒకటి అమ్మఒడి 13,000 వేసి దాంట్లో 12,000 గురించి పడింది అంతే. ఇప్పుడు కట్ అయింది మళ్ళీ. ఇప్పుడు మా పాప ఒక్క పాపే ఉండేది, ఇంకో పిల్లోడికి 6,000 పడిందట. అదే చెప్తాను, అంతమందికి అన్నీ అంతమందికి వేసినా అని ఎవరో వేసినాడు అప్ప సంతోషంగా వేసినాడు అని వందనాలు చెప్తాడు. ఈ పేరు మంచి కట్ చేసిన మంచి చూడండి, మా ప్రజలకు సేవ చేసే పార్టీ ఏది, ప్రజలకు మోసం చేసే పార్టీ ఏది, మీరు దయచేసి గమనించండి. నమ్ము నమ్మకపో నన్నైతే జగన్ గుండనే నేను బాగుపడినా, ఒక ఇల్లు గృహలో నిలబడినా ఆయనదే పెట్టాం. ఓకే ఓకే అయితే అదే ఓకే, నమ్మని నమ్మకపోయినా అసలు ఇదే మాట కేసు మేము నమ్ముతాం. నమ్మకుండా సో మీలాగానే అందరికి ఈ రాష్ట్రంలో ఉండే అందరూ ఇట్టనే కష్టాలు చెప్తారు. సో దయచేసి అన్ని తిని అన్నాడు. మిషన్ కాడికి పోతే ఒక జత అయినాయి, పిల్ల వేసుకోండి ఒక వల్ల పోయినాయి. అంతా చెప్పండి. నేను ఏదో పేటలో కష్టం చేయని పోతే నా కష్టం చూసి సార్ తీసుకున్నాడు, పెద్ద సారే. ఇవాళ ఏదైనా కానీ ఆయన సొమ్ము నాకు తినేదానికి ఉండేదాన్ని నేను పోయినా. చూడు మాకంటే బ్రహ్మాండం చెప్తారు మీరు. సో ఎందుకంటే దయచేసి మీరు ఎందుకు చెప్పగలుగుతున్నారు తెలుసా? అది రాష్ట్ర ప్రభుత్వము మేలు చేసినా మీకే చెందుతుంది, మోసం చేసినా మీరే మోసపోతారు. సో అందుకు మీరు మోసపోయినారు కాబట్టి మీ కడుపులో ఉండే బాధ ఈ రకంగా వ్యక్తపరుస్తారు. చూడు 10,000 ఇస్తామని అది లేదు, మళ్ళా లాస్ట్ కు వాళ్ళ పైన అభియోగం, వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. గవర్నమెంట్ వాళ్ళు వేయాలి మీకు, మళ్ళీ అది ఒకటి 3,000 అయింది. సో కాబట్టి అంతే. సో మీరు దయచేసి ఇప్పుడు ఎలక్షన్లు లేవు, ఎప్పుడు వచ్చినా గానీ మంచి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే జీవితాలు బాగుపడాలన్నా మీ నిర్ణయంతోనే, మీ జీవితాలు బాగుపడేది మీ చేతుల్లోనే ఉంది. ఓకే అమ్మా, అందరికి థ్యాంక్ యూ. అందరికి వచ్చినప్పుడు మంచిది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ఇవాళ కమలాపురం నియోజకవర్గం, కమలాపురం మండలం, ఎరుగుడిపాడు అనే ఊరిలో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రతి ఒక్క ప్రజల ఇంటి దగ్గరికి వెళ్తానే మంచిగా రెస్పాన్స్ ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏమేమి మోసాలు చేసినారో వాళ్ళే చెప్తారు, మేము పోయి అడిగే లోపలనే. సో ఆ రకంగా ఉంది ఈ కూటమి ప్రభుత్వం. ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చింది ప్రజల్ని మోసం చేసి. అయితే చాలామంది మిగతా కొంతమంది అయితే ఈవీఎంలు మోసం చేసి కూడా వచ్చారని చెప్పేసి ప్రజలే మాకు చెప్తారు మేము పోయే కొద్దికి. సో ఆ రకంగా కూటమి పాలన అనేది సాగుతుంది అని చెప్పేసి ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రయాణం ఎప్పుడు కూడా ప్రజలతోనే, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా. గతంలో గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమం ఇదే ఊరిలో చేశాము, ప్రతి అట్ట కమలాపురం నియోజకవర్గం అంతా కూడా చేసినాము. ఇంత లబ్ధి చేకూరిందమ్మా, ఇన్ని పథకాలు మేము చెప్పాము, చెప్పినట్టు మేము చేసినామని అప్పుడు చూపించినాము. ఈరోజు మీకు చంద్రబాబు నాయుడు ఏ రకంగా మోసం చేసినామని చెప్పి మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బాధ్యతగా ఉన్నటువంటి ప్రతిపక్షంగా ప్రజల దగ్గరికి మళ్ళీ పోతున్నాం. ప్రజల దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ ఎక్సలెంట్గా ఉంది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం
రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏ ఎలక్షన్ జరిగినా కానీ చిత్తుగా ఓడిపోయేదానికి ప్రజలు అందరూ రెడీగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నూతన పెన్షన్ లేదు, ఒక రేషన్ కార్డు లేదు, ఒక ఇల్లు పట్టా లేదు, ఏమీ లేదు. ప్రజలను పూర్తిగా మోసం చేయడం తప్ప ఇంకేమీ లేదు. ఇంటికి వచ్చే రేషన్ బియ్యం కూడా తీసేసినారు. రేషన్ బండి కూడా రోడ్లపైన పక్కకు పడేసినారు. ఆ బండి కూడా 2 రోజులు పోతేనే అది స్క్రాప్కి వెళ్ళిపోతుంది. సో ఆ రకంగా ప్రతి ఒక్క వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వ్యవస్థలను తీసుకురావడం అవన్నీ కూడా స్లోగా దాన్ని విరమించడం, డ్యామేజ్ చేయడం కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఖచ్చితంగా ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇవాళ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది, చాలా ఎక్సలెంట్గా జరిగింది. ప్రజల దగ్గర నుంచి స్పందన చాలా బాగుంది. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కానీ కూటమి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని పదే వారు మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అని చెప్పి తెలియజేసుకుంటూ